నమస్కారం. నా పేరు సుజల. నేను నంద్యాల శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ కి కోఆర్డినేటర్ని. మా రామచంద్ర మిషన్ అందరికీ ఉచితంగా ధ్యాన సాధనను అందిస్తుంది. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో హృదయ ఆధారితంగా ధ్యానం ఎలా చేయాలి, దానివల్ల లాభాలు గురించి మనము నేర్చుకుంటాము. హార్ట్ఫుల్నెస్ సాధన ఒక ధ్యానమే కాకుండా సాయంత్రం నిర్మలీకరణ, రాత్రి ప్రార్థనతో ఒక మనిషి యొక్క జీవితానికి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ని తీసుకొస్తుంది. దానివల్ల మనిషి ఆరోగ్యంగాను, మానసికంగా ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగాను, భౌతికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం మా ఆశ్రమంలో యోగాసనాలు నేర్పించబడతాయి ఉచితంగా. ప్రతిరోజు ఆదివారం మధ్యాహ్నం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 11 నుంచి 12 వరకు ప్రాణాయామ యోగా ఆసనాలు నేర్పిస్తాము. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి ధ్యానం సత్సంగము జరుగుతుంది. మా ఆశ్రమంలోని అన్ని సేవలు పూర్తిగా ఉచితము. ఈ ఆశ్రమం వాలంటరీ డొనేషన్స్ మీద రన్ అవుతుంది. కళ్ళు మూసుకొని 2 చేతుల్ని చిన్ముద్రలో ఉంచుకొని మీ శరీరాన్ని గమనిస్తూ శరీరాన్ని నార్మల్ కండిషన్కి తీసుకురండి. మనసులోకి ఎటువంటి ఆలోచనలు రానియొద్దండి. జస్ట్ మీ అబ్జర్వేషన్ అంతా మీ బాడీ మీద ఉంచితే మనం ప్రాణాయామం చేయకముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కండిషన్ మనకు అర్థమైంది. ఇప్పుడు మిగతా 2 రౌండ్స్ కళ్ళు మూసుకొని చేద్దాం. వెన్నముక నిటారుగా ఉంచండి. ముఖం పైన చిరునవ్వు ఉండాలి, బిగింపు ఉండకూడదు. రిలాక్స్గా శ్వాసతో శ్వాస వదిలేస్తూ హ్యాండ్స్ అప్ డౌన్. రెడీ?
అందరికీ నమస్కారము. నేను డాక్టర్ టి శ్రీనివాసన్, అసిస్టెంట్ డైరెక్టర్గా వెటర్నరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సంస్థలో గత 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను కొత్తలో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కు రాకముందు ఒక ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఈ ఆలోచనలన్నీ నా తలలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి అనే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మా ఫాదర్ కూడా మెడిటేషన్ చేస్తున్నాడని తెలుసుకొని ఏ విధంగా చేస్తున్నావని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పారంటే, మన మనస్సును గుండె కొట్టుకునే ప్రాంతం దగ్గరికి మరల్చి అక్కడ ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ఉందని మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. ఇది ఈ హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్లో నేను చేరి ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఈ సాధనను ఆ విధంగా మొదలు పెట్టడం జరిగింది. ఈ సాధన చేస్తున్నప్పటి నుంచి నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది, బ్యాలెన్సింగ్గా జీవించగలుగుతున్నాను. ఇక్కడ ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ శ్రీరామచంద్ర మిషన్ క్రాంతినగర్లో ఉచితంగా ఈ ధ్యాన సాధన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇక్కడ ట్రైనర్స్ కూడా ఉంటారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ యోగా మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేయవచ్చును. ఈ చాలామంది కాలేజెస్లో కూడా ఈ ప్రాక్టీసెస్ ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ విద్యార్థులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవడానికి కానీ, బాగా నిద్ర పట్టేదానికి కానీ, ఉన్నతమైన విలువలు పెంపొందించుకునేదానికి కానీ ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది అందరికీ దోహదపడుతుంది. ఇక్కడ మనమందరము కలిసి ధ్యానం చేస్తాము. ఆదివారం ముఖ్యంగా ఉదయం 9 గంటలకు ధ్యాన కార్యక్రమాలు, సామూహిక ధ్యాన కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని డిస్కషన్స్ కూడా జరుగుతాయి. అంటే మనం ఎలాగా జీవించాలి, మన మెడిటేషన్ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా బాగా ఉంచుకోవాలి అనే డిస్కషన్స్ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన వారికి ఉచితంగా టిఫిన్, భోజనం కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ శ్రీరామచంద్ర మిషన్ క్రాంతినగర్ నంద్యాలలో మన ఉచిత ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా శ్రీరామచంద్ర మిషన్ అనేది ఈ నంద్యాలలో అందరికీ ఉపయోగపడే విధంగా అందరి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని శారీరక, మానసిక ఆరోగ్యంగా మెరుగుపరుచుకునే విధంగా ఈ ఆశ్రమం అనేది అందరికీ తోడ్పడుతూ ఉంది. ఇక్కడ కార్యక్రమాలు చిన్నపిల్లలకు కూడా చేస్తూ ఉంటారు. బ్రైటర్ మైండ్స్ అనే కార్యక్రమాలు చేస్తారు. అందులో పిల్లలకు గంతలు కట్టి వాళ్ళు చదవడం జరుగుతుంది. అంటే వాళ్ళలో ఉన్న ఇన్నర్ కెపాసిటీని బయటికి తీయటం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాగ అనేక టెక్నిక్స్, క్రోధాన్ని నిర్మూలించుకోవడం ఏ విధంగా, మనలో ఉండే భయాన్ని పోగొట్టుకోవడం ఏ విధంగా అనేటివి కూడా మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది సమాజానికి సేవ చేసే ఒక ఆర్గనైజేషన్, వాలంటరీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అంటారు. దీంట్లో ఎటువంటి రుసుము అనేది ఉండదు. కాబట్టి దయచేసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు గురువయ్య. నేను ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థలో 33 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను. మొదట నేను ఈ సంస్థలో జాయిన్ అవుతానని అనుకోలేదు. నాకు మా హెడ్ మాస్టర్ గారు, నేను ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో హెడ్ మాస్టర్ ద్వారా ఈ సహజ మార్గం గురించి విన్నాను. మొట్టమొదట సార్తో పాటు వెళ్ళి నేను ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇది నాకెందుకో మనసు ప్రశాంతంగా, తేలికగా అనిపించింది. నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ధ్యానం చేయాలనేది ఒక ఆలోచనగా ఉండేది. ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చినాయి. కోపము తగ్గింది, ఏకాగ్రత ఇంప్రూవ్ అయింది, నా పని పట్ల అంకిత భావము ఎక్కువైంది. నా తోటి సహచరులతో వాళ్ళతో కూడా చాలా అనుకూలంగా ఉండేవాడిని. ఎందుకంటే మానవుడిలో సహజంగా ప్రతి ఒక్క వ్యక్తిలో బలహీనతలు అనేది కొన్ని ఉంటాయి. మనం ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని చూడాలంటే అతనిలో మంచినే చూడాలి అనే భావన నాలో అభివృద్ధి అయింది. తర్వాత ఏది మంచి ఏది చెడు అనేది ఈ పద్ధతి సాధన చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతూ వచ్చింది. కాబట్టి
మంచి పనిని చేస్తూ చెడు పనిని చేయకుండా పక్కన పెడుతూ వచ్చాను. కాబట్టి నా ఉద్యోగపరంగా కానీ నా ఆధ్యాత్మిక పరంగా కానీ నేను చాలా సంతోషంగా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను. మీకు కూడా ఏం చెప్తున్నా అంటే మీకు కూడా ఇది పద్ధతి చాలా సులభమైన పద్ధతి. ఈ పద్ధతిని మీరు పాటించడం వల్ల మీ జీవితంలో, మీ భౌతిక జీవితంలో మరియు ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రశాంతమైన జీవితము, సంతృప్తికరమైన జీవితము, ఆనందకరంగా మీరు జీవిస్తారని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. నేను ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థలో 8-10-2000 సంవత్సరంలో జాయిన్ అయినాను. నేను దీనిలో ఎన్నో అనుభవాలు గడించాను. ఇది పూర్తిగా అనుభూతి చెందే ఒక మార్గము. మనము ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాలని ఆహ్వానిస్తున్నాను. ధ్యానం అనేది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. తర్వాత జ్ఞాపక శక్తిని, విద్యార్థి దశలో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగితే రోగాలు బ్యాలెన్స్ అయ్యి మనం బీపీ, షుగరు ఏదైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ కావడం, వాటిని మనం ఇంకా మెరుగుపరచుకోవడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా వాలంటరీ ఆర్గనైజేషన్ అన్నది ఫ్రీగా నేర్పించబడును. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థలో ప్రతిదీ ఉచితంగా మీకు అందించబడుతుంది. ధ్యానం ఎందుకు చేయాలంటున్నానంటే ధ్యాన కర్మఫల త్యాగం అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ధ్యానం చేయడం వల్ల కర్మలు వాటికి అయ్యేవే మన ఉల్లిపాయ పొరలు తీసినట్లుగా నెమ్మదిగా ఒక్కొక్కటి పక్కకు వెళ్ళిపోయి ఏమీ లేని స్థితి, భగవంతుని స్థితికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థలో ముఖ్యంగా ప్రాణశ్య ప్రాణః అంటే ప్రాణాహుతి శక్తి అనేది ఉన్నతంగా పనిచేస్తుంది. ఈ ప్రాణాహుతి శక్తి భగవంతుని మార్గంలో షార్ట్కట్ మెథడ్గా చాలా సులభంగా మనము మన యాత్రలో ఉన్నతమైన లక్ష్యాన్ని అంటే ఆయనని చేరుకోవడానికి, ఆయన లయం కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము దీనిని చాలా తొందరగా ఈ అభ్యాసాన్ని స్వీకరిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ అభ్యాసం అనేది చాలా మంది అంటుంటారు, మా పిల్లలకు జాయిన్ చేపిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి పెళ్లిళ్ళు కావు, లేదంటే ఈ వయసులో నాకేంటి ధ్యానం, వయసు అయిపోయినాక చేస్తా కదా, 60-70 ఏళ్ళ తర్వాత చేయాలి కదా, ఇప్పుడెందుకు ధ్యానం అంటుంటారు. ఆ టైంలో మామూలుగా యాక్చువల్గా కాళ్ళు ముడవలేము, సరిగ్గా కూర్చోడానికి నడుము సహకరించదు. కాబట్టి ఏ సెకండ్లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వివేకానంద ఒక మాట చెప్తాడు, క్షణము మరణము సమీపిస్తున్నది, అవసరమైన ఆధ్యాత్మిక సామాగ్రిని సిద్ధం చేసుకోండి అని. కాబట్టి ఏ సెకండ్లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఒక భగవంతుని తత్వము, భగవంతుని సారం. ఈ భగవంతుని సారాన్ని ఇక్కడ సజీవంగా ఉన్న గురువు మీ హృదయంలోకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థలకు జాయిన్ కావాలని పేరున మనం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.